యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 వచనం నుండి 27 వచనం వరకు. నాలుగవ మాట, ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఐదవ మాట, దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. ఆరవ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము.